ఓం నమ శివాయ. నమస్కారం అందరికీ. ఈరోజు మనం విశాఖపట్నం సమీపంలో ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలం కాలభైరవ స్వామి దేవాలయం దర్శించుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. మన వైజాగ్లో ఉన్న అతి పురాతనమైన క్షేత్రం ఈ కాలభైరవ ఆలయం. ఇక్కడ కాలభైరవుడు స్వయంభుగా వెలిసారంట. సింహాచలం క్షేత్రానికి ఆయన్నే క్షేత్రపాలకుడిగా పూజిస్తారు. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే వైజాగ్లో ఉన్న సింహాచలం నుంచి సొంటియం రూట్లో వెళ్ళాలి. ఇక్కడ బస్ ఆటోస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఈ టెంపుల్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆల్మోస్ట్ 1 km వాక్ చేయాలి. వెళ్ళేదారి అంతగా బాగోదు, ఫుల్ మట్టి అండ్ రాళ్ళు ఉంటాయి. ఎందుకంటే అడవిలో నుంచి వెళ్తున్నాం కదా. కాలభైరవుడు ఇక్కడ అడవిలో స్వయంపుగా వెలిసారంట. ఇక్కడ ఉన్న ప్రకృతి, నిశ్శబ్దం, గాలి ఇవన్నీ భైరవుని ఆధ్యాత్మిక శక్తిని మనకి అనుభూతిని చేస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తారు ఏంటంటే ఇక్కడ ఒక్కసారి కూర్చుంటే మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుందంట. అంత శక్తివంతమైన ఆత్మశాంతిని ఇస్తుంది ఈ స్థలం. వెళ్లే దారిలో మనకి నిజమైన పుట్టలు కనిపిస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంత ప్రసిద్ధో అందరికీ తెలిసిందే. దాని పక్కనే కొంచెం అడవి వాతావరణంలో ఈ కాలభైరవ ఆలయం ఉంది. మనం వెహికల్స్ మీద కొంత వరకు మాత్రమే వెళ్ళగలం. అక్కడి నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అదే ఈ యాత్రకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పచ్చటి చెట్లు, వాతావరణం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మనం టెంపుల్ ఎంట్రన్స్ లోకి వచ్చేసామండి. చాలా జనం ఉన్నారు. అమావాస్య రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారంటాయి. ఆ రోజే ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. పోలీసులు కూడా ఎక్కువ మంది ఉన్నారు జనాల్ని కంట్రోల్ చేయడానికి. అమావాస్య రోజుల్లో మాత్రం చాలా ఎక్కువ మంది వస్తుంటారంట. నార్మల్ డేస్ లో కొంచెం ఖాళీగానే ఉంటుంది, దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. కాలభైరవుడు అంటే ఎవరో తెలుసా? ఆయన స్వయంగా శివుని ఉగ్రరూపం, లోకరక్షకుడిగా, దోష నివారకుడిగా, భయాన్ని తొలగించే దేవుడిగా పూజించబడతాడు. పురాణాల ప్రకారం కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే శక్తి కలవాడు. అందుకే కాలభైరవుడు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి, నిశ్శబ్దం, గాలి ఇవన్నీ భైరవుని ఆధ్యాత్మిక శక్తిని మనకు అనుభూతి చేస్తాయి. టెంపుల్ ఎదురుగా శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ పాలు, నీళ్లతో అభిషేకం చేస్తున్నారు. టెంపుల్ బయట చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. అమావాస్య కాబట్టి జనాలు ఎక్కువ మంది వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. నేను కూడా అమావాస్య రోజు దర్శనం చేసుకున్నాను స్వామివారిని. ఇంకా టెంపుల్ ఈవినింగ్ టైం ఎర్లీగా క్లోజ్ చేసేస్తారంట. ఎందుకంటే చుట్టూ అడవి, మన జాగ్రత్తల కోసం. కాలభైరవ స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాక అలా టెంపుల్ చుట్టూ ఒకసారి చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. చల్లటి వాతావరణం, పచ్చటి వనంలో నుంచి అలా నడుచుకుని వెళ్తుంటే చాలా ప్రశాంతంగా మంచి డివోషనల్ ఫీల్ వైబ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్స్, ఆటోస్, బస్సెస్ అన్నీ యూజ్ చేస్తున్నాం. నడవడం మానేసాం పూర్తిగా. సుఖానికి అలవాటు పడిపోయాం. అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణంలో నడుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వస్తున్న దారిలో నిజమైన పొట్టలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి పొట్టమన్ను తెచ్చుకున్నా. చాలా మంచిదంటగా బాడీ వాష్కి. అండ్ ఇయర్ పెయిన్స్ ఏమైనా ఉంటే పొట్టమన్ను పెట్టుకుంటే తగ్గుతాయి అంటారు. అదేనండి, నాగుల చవితికి మనం పొట్టలో పాలు పోసి పూజ అయ్యాక అక్కడ ఉన్న మన్ను తీసుకొని మన ఇయర్స్కి పెట్టుకుంటాంగా, చాలా మంచిదంటారు కదా. కామాఖ్య ఉపాసక ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. కాలభైరవ అష్టకం బోర్డు కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. చెప్పడం మర్చిపోయాండి, ఇక్కడ ప్రతిరోజు పూజలు, ప్రతి శనివారం ప్రత్యేక అర్చనలు జరుగుతాయంట. భక్తులు కాలభైరవుని దర్శించుకుంటే భయం తొలగి అశుభం దూరమవుతుందని నమ్మకం. ప్రత్యేకంగా కాళాష్టమి రోజున ఇక్కడ భారీగా భక్తులు తరలి వస్తారు.
ఈరోజు భైరవుని ఆరాధన చేయడం వల్ల పాపాలు క్షమించబడతాయని నమ్ముతారు. ఈ పవిత్ర స్థలం సింహాచలం సందర్శనలో తప్పక చూడవలసిన దేవాలయంలో ఒకటి. చాలామంది సింహాచలం దర్శనానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈసారి సింహాచలం దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి కాలభైరవ స్వామి దర్శనం తీసుకొని అతని ఆశీస్సులు పొందండి. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, వెళ్ళేదారి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అని. నేను ఒక్కడనే కాదు, మీరు కూడా ఈ ఫీలింగ్ని అనుభవించాలనుకుంటున్నాను. సో తప్పక కాలభైరవ స్వామిని దర్శించుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జయ జయ కాలభైరవ శంభో.